ఈరోజు వీడియో వచ్చేసరికి రామోజీ ఫిల్మ్ సిటీ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఇది పార్ట్ 2. ఇది వచ్చేసరికి చంద్రముఖి సెట్. ఇక్కడ మనకి చాలా సాంగ్స్ అనేది మూవీలో తీసేశారు అండ్ సీన్స్ కూడా జరిగినాయి ఈ సెట్లోనే. అండ్ చంద్రముఖి 1, 2 అనేది చూడొచ్చు మనం. చాలా బాగుంది. గోల్డ్ అండ్ రెడ్ కలర్తో భలే మెరిసిపోతున్న లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. చాలామంది వచ్చారు ఇక్కడ చాలామంది ఉన్నారనమాట ఈ సెట్లోని. అండ్ పక్కన స్క్రీన్ కూడా పెట్టారు మనకి. ఆ మూవీలో సాంగ్ అనేది ఏమేమి సీన్ అనేది ఇక్కడ తీశారు, సాంగ్స్ ఇక్కడ ఏం తీశారు అనేది ఇక్కడ మన పక్కన స్క్రీన్ పైన చూపిస్తున్నారు. సో మెట్లు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. సో డిజైన్ అయితే చాలా బాగుంది చూడడానికి. పైనుంచి వస్తే ఈ విధంగా ఉందన్నమాట. పైన అయితే ఇంకేమీ లేదు, జస్ట్ మనకి షోకి మాత్రమే ఉంది. సో దిగుదాము. చంద్రముఖి సినిమాలో చంద్రముఖిలా దిగుతున్నాను అనుకుంటా. మా వారు నాకు వీడియో తీస్తున్నారు. నేను ఒక కెమెరా, నేను ఒక ఫోన్, ఆయన ఒక కెమెరా అనమాట. అండ్ ఆ మూవీలో మనకి నటరాజన్ ఉంటారు కదా, అది అక్కడ ఉంచారు. సో ఒక స్క్రీన్ అనేది పెట్టేశారనమాట. చంద్రముఖి సినిమాని చూపిస్తున్నారు. సో అక్కడ చివరికి వెళ్తే అండి మనకి లైటింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇంకా సెంటర్లోనే మనకి ఏదో సీన్ చంద్రముఖి పడుకొని లేచినట్టు ఉంటుంది కదా, సో అక్కడే తీశారు. అండ్ మనకి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు కూర్చుంటారు కదా, అది. అండ్ ఇది వస్తే చంద్రముఖి గది చాలా బాగుంది. స్పీకర్లో పెట్టేశారు. స్పీకర్ పక్కన ఒక పెట్టు ఉంది చూడండి, అందులో నగలు అయి ఉంటాయంట. మనం వెళ్ళి ఒకసారి చూద్దాము. చిన్న పెట్టు ఉంది ఆ చివరినది ఏదో. సో గోల్డెన్ కలర్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కదా. చంద్రముఖి ఫోటో కూడా ఉంది. చంద్రముఖి వస్తుంది ఏంటో నాలోని. చాలా బాగుంది. అండ్ చంద్రముఖి దెయ్యం పట్టినప్పుడు మన రజనీకాంత్ ఇంకొంతమంది ఈ కారిడార్లో నడుచుకుంటూ వస్తారు ఈ సీన్ అనేది. సో మూవీలో చూడొచ్చు మనం. సో బయటకు వెళ్ళిపోతున్నాం, ఎగ్జిట్ వస్తుంది. సెట్టింగ్ అయితే చాలా బాగుంది చంద్రముఖి మూవీ సెట్. సో మనకి బాహుబలి సెట్ తర్వాత ఈ సెట్ చూపిస్తారు మనకి. ఆ తర్వాత మనకి ప్రిన్సెస్ స్ట్రీట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనకి ఫారిన్ కంట్రీలో ఎలాగైతే ఉంటారో రోడ్స్, బిల్డింగ్స్ చాలా బాగున్నాయి చూడడానికి. సో ప్రతి ఒక్కరు విజిట్ చేయవలసిన ప్లేస్ అండి రామోజీ ఫిల్మ్ సిటీ. అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. అన్ని చోట్ల మనకి ఎలాంటి వాష్రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నింటి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. సో మనకు చూద్దాం డోర్ ఓపెన్ చేసి వస్తుందో లేదో. ఇది హాస్పిటల్ అనుకుంటా, డమ్మీ బిల్డింగ్స్. సో డోర్ లాక్ చేసే ఉంది. చాలా బాగుంది. ఈ బిల్డింగ్స్లో ఎక్కువగా మనకి సీరియల్స్ అండ్ మూవీస్ కూడా తీస్తారంట. అండ్ కొన్ని అయితే మనకి కార్పొరేట్ బిల్డింగ్స్ లాగా, లేదంటే ఏమైనా బ్యాంక్స్ లాగా. మా అమ్మాయి లోపలికి వెళ్ళిపోతుంది, ఎవరైనా ఉన్నారేమో అని చూసేస్తుంది అనమాట. అంటే కొన్ని మనకి రియల్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్ ఉంటాయంట. సో ఇక్కడ వచ్చేసరికి మనది ప్రిన్సెస్ పక్కనే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. సో మేము ఎయిర్పోర్ట్కి వస్తాము. సో మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఇది వచ్చేసరికి ఎక్కువ మూవీస్ కూడా మనం చూడొచ్చు. డమ్మీ ఎయిర్పోర్ట్. అండ్ బస్సు ఎప్పటికప్పుడు ఉంటుంది రెడీగా. లోపల చాలా ఖాళీగా ఉంది. పెనాల్ వాసన అనుకుంటే ఫుల్ ఘాటుగా వస్తుంది. సో ప్రయాణికులు అది వచ్చేసరికి విజిటింగ్ రూమ్, లోపలికి బోర్డింగ్. సో నేషనల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళడానికి అనమాట. సో అందరూ ఎక్కుతున్నాం దిగుతున్నాం అనమాట. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఫ్లైట్ ఎలా ఉంటుందో ఏంటో. ఇష్క్ మూవీలో మనకి నితిన్ అండ్ నిత్య మీనన్ సీన్ ఉంటుంది కదా, ఈ ఫ్లైట్లోనే అంట. ఇక్కడే సీన్ షూట్ చేశారు. సో ఈ డమ్మీ అనుకుంటే క్యాబినెట్స్ అని రావట్లేదు, చూసాను, ట్రై చేశాను. అండ్ లోపల కూడా మనకి ఇష్క్ మూవీ సీన్ అనేది ఇక్కడ టీవీలో అనేది స్క్రీన్ పైన చూపిస్తున్నారనమాట. సో ఆ సినిమా షూటింగ్ అనేది ఈ ఫ్లైట్, అంటే ఈ డమ్మీ ఫ్లైట్లోనే జరిగింది. మనకి నితిన్ది హీరోయిన్ అనమాట. సో తర్వాత మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాము. అండ్ బోర్డింగ్ పాస్ అనేది తీసుకోవడం అనేది అన్ని కంట్రీస్కి ఇక్కడే ఉంది. సో మూవీలో అనేది ఆ టైంలో మనకి అందరినీ అరేంజ్ చేస్తారంట. సో ఇక్కడైతే ఖాళీగా ఉంది ఇప్పుడు. సో నెక్స్ట్ బస్ అనేది రెడీగా ఉంది నెక్స్ట్ లొకేషన్కి. సో వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ లొకేషన్కి.
ఈ లొకేషన్ వచ్చేసరికి జైపూర్ రాజస్థాన్ మోడల్లో ఉంది అండ్ లోపల కూడా కొంతమంది ఎవరో డ్యాన్స్ చేస్తున్నారు. సో జైపూర్ రాజస్థాన్ వాళ్ళ కల్చరల్ డ్యాన్స్ అనుకుంటే డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంది. సో లొకేషన్ అయితే చాలా బాగుందన్నమాట అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ లొకేషన్ అండ్ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తేనే చాలా పెద్ద ప్లేస్. రామోజీ ఫిలిం సిటీ దగ్గర 2000 ఎకరాసే ఉందంట. చాలా పెద్దది చూడాలిగానండి. అండ్ నైట్ టైం కూడా మనకి కొన్ని ప్యాకేజెస్ ఉంటాయంట. సో నైట్ టైం కూడా విజిట్ చేయండి. మేము ఒకసారి ప్లాన్ వేసుకుంటాం నైట్ టైం కూడా, అప్పుడు మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. ఇక్కడ చూస్తే ఫుల్ కొండలు బిల్డింగ్స్ అనేది ఏమి కనబడట్లేదు, జస్ట్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ అనేది కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా మధ్యలో ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ లొకేషన్కి అనేది మనకి ఇక్కడ ఎలా బోర్డులా కనిపిస్తుంది చూడండి, రెస్ట్ రూమ్స్, బస్ బోర్డింగ్ పాయింట్, జపాన్ గార్డెన్ అని. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా కొంచెం మనకి చాట్, టీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ లొకేషన్ వచ్చేసరికి జపాన్ గార్డెన్. సో జపాన్ గార్డెన్కి అనేది వస్తామన్నమాట. సో ఇక్కడ ఒక జపాన్ అమ్మాయి ఉంది. సో వెల్కమ్ చెప్తుంది మనకి. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో గార్డెన్. చాలా బాగుంది కదండి. మధ్యలో మంచిగా ఫౌంటైన్ ఉంది చిన్నది. అండ్ మధ్యలో వచ్చేసరికి ఇక్కడ మనకి ఎంట్రన్స్ చిన్న బ్రిడ్జ్లా ఉంది లోపలికి వెళ్ళడానికి. పక్కనే చుట్టూరు గ్రీనరీ, మొక్కలు అండ్ వాటర్ మధ్యలో కట్టారు. చాలా బాగుంది. జపాన్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట ఆ డిజైను. ఈ బోర్డ్ సెక్షన్ అంతా అయిన తర్వాత ఏంటంటే మనకి లోపల ఆస్ట్రిచ్ కనిపిస్తాయి. ఇవి చూసిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లోపల షాపింగ్ అనేది ఉంటుంది. మనకి ఫుడ్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో షాపింగ్ కూడా మనకు కొనుక్కోవాల్సినవి అండ్ రామోజీ ఫిలిం సిటీలో మంచిగా దొరికేవి కొన్ని ఉన్నాయి. సో అవి కూడా మనకి ఇక్కడ కొనుక్కోవచ్చు. సో మేము ఇక్కడ ఒక షర్ట్ అనేది తీసుకుందామని డిసైడ్ అవ్వాం. అండ్ మ్యాగ్నెట్ ఒకటి, రామోజీ ఫిలిం సిటీ వెళ్ళినందుకు ఒక చిన్న గుర్తుగా రామోజీ ఫిలిం సిటీ మ్యాగ్నెట్. అండ్ పాపకి ఒక టీ షర్ట్ తీసుకున్నాము. అండ్ టీ షర్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఏజ్ బట్టి ఉంది. సో మా అమ్మాయిది వచ్చేసరికి 400 పట్టిందనమాట. ఇది వచ్చేసరికి మనకి ఎండలో కలర్ చేంజ్ అవుతుందంట. అండ్ ఎండ పడపోతే మామూలుగానే వైట్గానే కనిపిస్తుంది అని చెప్పారు. సో ఒకటి తీసుకుంటున్నాము. చాలా మోడల్స్ ఉన్నాయి షర్ట్స్ అయితే. సో లాస్ట్కి మేము బర్డ్ టైప్ తీసుకున్నాం అనమాట. పక్కన కనిపిస్తుంది చూడండి, అది తీసుకున్నాము. చాలా బాగుంది. ఇది ఇంకా ఫైనలైజ్ చేసుకొని చూసేసరికి ఏం కొనాలో అర్థం కాలేదు. సో కొన్న తర్వాత నెక్స్ట్ చిన్న పార్క్ లాంటిది ఉంది. సో బయటకు వచ్చిన తర్వాత ఇలా చిన్న ఫౌంటైన్ అండ్ పార్క్ లాగా చిన్నవి ఉన్నాయి.
సో ఇక్కడ కూడా మనకి అడుగడుగునా మనకి ఫ్రూట్ జ్యూసులు కానీ బేబీకి కావాల్సిన సంబంధించినవి కానీ అన్నీ ఉన్నాయి. సో మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవసరమే లేదు. సో ఏదో మంచిగా గట్టిగా అరేంజ్ చేస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు. ఇలాగ మనకి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా అది. సో మంచిగా లైటింగ్తో మంచిగా తయారు చేసి ముస్తాబు చేస్తారు. సో అక్కడి నుంచి మేము బస్ పట్టుకొని మళ్ళీ ఫందుస్తాన్ దగ్గరికి వస్తాం అనమాట. సో ఇదే స్టార్టింగ్ అండ్ ఇదే ఎండింగ్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసరికి పిల్లలకి మంచిగా డ్యాన్స్ అనేది పెట్టి ఇలాగ కాటన్ క్యారెక్టర్స్ వేసి వాళ్ళతో డ్యాన్స్ చేయిస్తారు. సో మా అమ్మాయి కూడా తెగ ఎంజాయ్ చేసేస్తుంది. కిడ్స్కి ఫందుస్తాన్లో అన్ని లోపలికి వెళ్తే మంచిగా సర్కస్ అండ్ చిన్న చిన్న గేమ్స్ లొకేషన్స్ వీడియో గేమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. అలాగే ఇంకొకటి అండి మంచిగా నేనైతే బాగా ఎంజాయ్ చేసింది ఈ లొకేషన్ అనమాట. చాలా భయం వేసింది చూడడానికి, చాలా బూత్ బంగ్లాలా ఉందన్నమాట. లోపలికి వెళ్తే మాత్రం సూపర్ ఉన్నాయి. ఆ గ్రాఫిక్ టైప్ కానీ అరేంజ్మెంట్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంది. అండ్ చీకట్లో ఉన్నది ఏం కనబడతలేదు, చాలా చీకటిగా ఉంది. చిన్న చిన్న బ్రిడ్జెస్, చిన్న చిన్న వాటర్ లాగా ఫౌంటైన్స్ లాగా వస్తున్నాయి అనమాట. అంతా ఎలా ఉందంటే అడ్వెంచర్ ల్యాండ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంది. పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కొంచెం మధ్యలో అయితే చాలా గట్టిగా అరిచాను. సడన్గా ఏదో స్కెల్టన్ ఏదో నక్క లాంటిది మీదకి వచ్చినట్టు అనిపించింది. అప్పుడు అరిచాను, మామూలు కాదు, చాలా గట్టిగా అరిచాను. మా అమ్మాయి నన్ను చూసి నవ్వింది. అండ్ చిన్న చిన్న ఫౌంటైన్ చాలా బాగుంది కదండి ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది, ఇది బాగా ఎంజాయ్ చేశాను. అండ్ మధ్యలో చెక్కతో చేసిన బ్రిడ్జెస్ చాలా బాగున్నాయి. అలాగే ఇంకో కొంచెం ముందుకు వెళ్తే ఇది చాలా పెద్దగా అనిపించింది. ఎన్ని ఫ్లోర్స్ తెలియదు కానీ మేము ఎక్కితే గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కాము. అండ్ నాకు తెలిసి 2 floors ఉంటుంది అనుకుంటా. అండ్ స్కెల్టన్స్ కట్టారు, చాలా బాగుంది. ఏదో సమ్ అడ్వెంచర్, ఏదో సాహసం చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అలా ఉంది. అండ్ ముందు చూస్తే అండి ఏదో మంచులో దాన్ని ఏమంటే ఎలుగుబంటి ఉన్నట్టు ఆ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది స్పైడర్స్తోని. మా అమ్మ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళిపోతుంది పొట్టిది. నేనైతే అస్సలు మామూలు కాదు, మా వారైతే ఫుల్ అరిచారు. నేను అరవడం అయితే మామూలుగా కాదు, రీసౌండ్ అనమాట. అండ్ ఇక చూడండి ఎలా కదులుతుందో, నిజంగా ఉన్నట్టే ఉంది. మంచు దాని ఏమంటే బ్రిడ్జ్లా ఉన్నట్టు ఉందన్నమాట. అండ్ అక్కడ ఇంకా చాలా వెళ్ళే కొలది వస్తూనే ఉంది.
ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా విజిట్ చేయండి. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం నాట్ అలౌడ్ అనమాట. మనకి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు. ఇది వచ్చేసరికి కళ్ళు తిరుగుతూ ఉంది. గోల్డ్ కలర్తో ఎఫెక్ట్ ఇచ్చారేమో, సర్కిల్స్ లాగా కళ్ళు తిరుగుతూనే ఉంది. అండ్ ఒకటి వస్తే ఇంకో ప్లేస్కి వస్తే జోకర్ టైప్ అనమాట. ఇక్కడ ఆ జోకర్ అనుకుంటా. చాలా బాగుంది. ఇంకో చోట అయితే అండి ఏదో దెయ్యం వచ్చి వెళ్ళినట్టు ఇక్కడ అరిచాను నేను. ఏదో నక్క చనిపోయిన నక్క పైనుంచి కిందకు వచ్చినట్టు వచ్చింది. మామూలుగా కాదు, షేక్ అయిపోయింది కెమెరా అయితే, అంత గట్టిగా అరిచాను. నా వెనకాల వచ్చిన వాళ్ళు కూడా ఇదే వేరు. ఈ అరుపులోని మనకి ఇక పజిల్ టైప్ వచ్చింది. అంటే చాలా రూమ్స్ వచ్చినాయి. మా వారేమో ఒక రూము, నేను ఒక రూము వెళ్ళిపోయాము. ఎటు ఎండింగో తెలియదు, ఎటు ఎగ్జిటో తెలియదు. ఈ చీకట్లోని అస్సలు తెలియలేదు. వెనకాల నుంచి ఎవరు వస్తారో తెలియదు, ఆ పక్క నుంచి ఎవరు వస్తారో తెలియదు. అంత భయం వేసింది. చాలా పజిలింగ్ అయ్యింది అనమాట. లాస్ట్కి ఎలాగోలాగా రీచ్ అవ్వాను మా వారి దగ్గరికి. నేను ఒక రూమ్ వెళ్ళిపోయాను. ఈ మిర్రర్స్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఇలా మంచి కెమెరా పట్టుకుని వచ్చేస్తే సడన్గా లైట్ వెలిగింది అండి. ఎవరో ఎదుర్కొంటూ ఉన్నట్టు తెల్ల బట్టలు. అది చూస్తే అండి నిజంగా దెయ్యం అనిపించింది అండి. నిజంగాని ఆ లైట్ ఆఫ్ అవ్వడం ఆన్ అవ్వడం చాలా భయం అనిపించింది. సో అది అది జస్ట్ కెమెరా చూద్దాము అన్నట్టుగా ఆగానమాట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ అనమాట. ఫౌంటైన్ లాగా పైనుంచి నీళ్ళు వస్తున్నాయి. దాని మీద బ్రిడ్జ్. సో రోప్ బ్రిడ్జ్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఎందుకంటే మనకి ఇక్కడంతా ఓన్లీ 1 by 1 వెళ్ళాలని చెప్పారు. సో కనుక సేఫ్ అంటే మన సేఫ్ గురించి వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు లేరు. అంటే మనమే ఉన్నామన్నమాట. మనము ఇంకొంతమంది జస్ట్ విజిటర్స్ ఉన్నారు తప్ప గార్డ్ లేరు. కానీ ఈ లొకేషన్లో మాత్రం గార్డ్ ఉన్నారు. చూస్తే కిందన వాటర్ ఫౌంటైన్ లాగా చిన్నగా వెళ్తున్న దారి. అండ్ చుట్టూరు మనకి చూస్తే రాళ్ళలాగా ఉన్నాయి. అండ్ రోప్ బ్రిడ్జ్ అనమాట. నిజంగా సూపర్ అండి. నిజంగా ఎంజాయ్ చేయవలసిందే. సో ఖచ్చితంగా హిందుస్థాన్లోని కిడ్స్ ఏరియాలోని ఈ లొకేషన్కి మీరు విజిట్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. అప్పుడు దాకా నాకు ఫుల్ హెడేక్గా ఉంది. కానీ ఈ లొకేషన్ చూసి భయపడి జస్ట్ నవ్వుకుంటూ బయటకు వస్తామన్నమాట. సో దీని తర్వాత ఇంకేం లేదని జస్ట్ మళ్ళీ బస్ పట్టుకొని ఎగ్జిట్ గేట్ దగ్గరికి వస్తాము. సో ఇది ఫుల్ రామోజీ ఫిలిం సిటీ టూర్ అండి. అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.